మెదక్ జిల్లాలో చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. అది ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ఉన్నటువంటి దేవత పేరు వనదుర్గాదేవి. చక్కని పొలాల మధ్య, అలానే సహజ సిద్ధమైనటువంటి రాతి నిర్మాణాల మధ్యలో ఉన్న సుందరమైన మందిరం ఇది. ఈ ప్రదేశం మంజీరా నదిలో 7 సంగమాలను సూచిస్తుంది. అందువల్ల 7 పాయలు అనే పేరు వచ్చింది. పాయలు అంటే ప్రవాహాలు. 7 సంఖ్యలో పాయలు ఉండడం వల్ల 7 ప్రవాహాలు అని అంటారు. అంటే 7 పాయలు అని అర్థం. ఈ గమ్యం ప్రతి ఏటా 30 లక్షల మంది భక్తులను తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా యాత్రికులు విచ్చేయడం చాలా ఏటకి ఏటా పెరుగుతూ ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడ పురాణాల ప్రకారం మహారాజా పరీక్షిత్ ఒక గొప్ప యజ్ఞం చేశాడు అని అంటారు. ఇక్కడ ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి నెలలో శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి జాతరలో 3 రోజుల జాతరకి ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. 7 పాయల వనదుర్గాదేవి ఆలయం చుట్టూ వందలాది భక్తులు తమ తమ తాత్కాలిక గూడారాలను ఏర్పాటు చేసుకొని 5 రోజుల యాత్రికులు ఇక్కడే బస చేయడం అనేది చాలా విశేషం. వర్షాకాలంలో నది నీరు ఎత్తులో ప్రవహిస్తుంది మరియు దేవత యొక్క పాదానికి చేరుకుంటుంది. మరియు ఈ అద్భుతమైనటువంటి సంఘటన చూడటానికి వేలాది మంది ఏడుపాయలకు వస్తారు. ఇక్కడ రోడ్డు ద్వారా ప్రయాణం చేయొచ్చు మరియు రైలులో ప్రయాణం చేయవచ్చు. ఇంతటి ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాన్ని వెళ్ళగలగడం చాలా పుణ్యఫలం. కాబట్టి శివరాత్రి రోజే కాకుండా మామూలు సమయాల్లో కూడా ఈ దేవతను దర్శించి ఎంతో మంది తమ తమ మొక్కులను తీర్చుకుంటారు. కాబట్టి ఇంతటి పుణ్య ఫలమైనటువంటి ఈ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం మన భూమిలో, మన భారత భూమిలో ఉండడం మన భారతదేశానికి చాలా మంచి మహామహిన్వాతమైనటువంటి ప్రదేశంగా వెలసిల్లడం ఇది మనం చేసుకున్నటువంటి భాగ్యం.